కొడదామనుకుని ప్లాన్ వేసుకుని వాళ్ళు ఏదో మనసు మార్చుకుని ఏం కొట్టకుండా తీసుకొచ్చారు. సో ఈ సెగ్మెంట్లో కాళ్ళు ఎడం చేయడం కస్టోడియల్ టార్చరా? మ్యాజిస్ట్రేట్ రిమైండ్ ఇస్తే అది నిర్బంధన? కాబట్టి నేను ఒక మాట అన్నాను, 18 రోజులు జైల్లో ఉండబట్టి ఈరోజు కాపు కుల టైగర్ నువ్వు అన్న బిరుదు వచ్చింది. అదే ఒక్కరోజు ఉంటే కాపు కులానికి అదే ఏ కులానికి టైగర్ అయ్యేవాడివి కాదు, అది వేరే విషయం అనుకో. అన్ని రోజులు జైల్లో శ్రమించి రాజమండ్రి జైల్లో ఇటుక పేల్చేటప్పటికి కాపు కుల టైగర్. సో ఈరోజు హైకోర్టుని అప్పీల్ చేశాడు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు షుడ్ టేక్ స్టర్నెస్ యాక్షన్స్. ఎవరైతే కస్టోడియల్ టార్చర్లో ఉన్నారో, ఎక్కడ కుంటలేదు, తుమ్మలేదు, దగ్గలేదు, మామూలుగానే వచ్చాడు, నేను హెల్దీగా ఉన్నాను కూడా చెప్పాడు. కానీ కస్టోడియల్ టార్చర్ గురయ్యాడంటమ్మా. ఎవరన్నా నమ్ముతారా ఈ మాటని? అంబటి రాంబాబుకే కస్టోడియల్ టార్చర్ జరుగుంటే ఏ రకంగా బయటకు వచ్చేవాడు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ కాళ్ళు ఎడం చేసిన మాట ఎవరు నమ్ముతారు? చూపించుకోలేం కదా అక్కడ ఏమైనా కవిలినా కూడా. మరి ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? ఇది కేవలం మాటలా లేకపోతే నిజంగా తెలియదు కదా. సో బహిరంగంగా కనిపించే వాటికే దిక్కులేదు రఘురామ కృష్ణరాజు అప్పుడు. ఇప్పుడు అంబటి రాంబాబుకు జరిగే విషయానికి ఎవరు గుర్తు తెలుస్తుంది?